అమెరికా భారత్ మధ్య బంధం బలపడింది. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడారు మోదీ ట్రంప్. వైట్ హౌస్ లో జరిగిన ట్రంప్ మోదీ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఓవెల్ రూమ్ లో ఇరువురి మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఏకాంత చర్చ జరిగింది. అంతేగాక వాణిజ్యం, రక్షణ రంగం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు వంటి పలు అంశాలపై చర్చించారు. ఇండియాలో పర్యటించాలని ట్రంప్ ని ఆహ్వానించారు ప్రధాని. ఇక వైట్ హౌస్ వేదికగా పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇరువురు నేతలు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సమరశంఖం పూరించారు. ఇరు దేశాలు ఉగ్రవాదం బారిన పడ్డాయని, టెర్రరిజం అణిచివేతకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు ట్రంప్, మోదీ. టెర్రరిస్టుల్ని మట్టుబెట్టడంతో పాటు ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడమే లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. అమెరికా భారత్ మధ్య బంధం బలపడింది. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడారు మోదీ ట్రంప్. వైట్ హౌస్ లో జరిగిన ట్రంప్ మోదీ భేటీలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఓవెల్ రూమ్ లో ఇరువురి మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఏకాంత చర్చ జరిగింది. అంతేకాదు వాణిజ్యం, రక్షణ రంగం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై చర్చించారు. ఇండియాలో పర్యటించాలని ట్రంప్ ని ఆహ్వానించారు ప్రధాని. అనంతరం కేబినెట్ రూమ్ లో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి మోదీ, ట్రంప్ తో పాటు ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించి పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రశంసలు గుప్పించుకున్నారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులోనూ సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల వంటి పలు అంశాలపై చర్చ జరిగిందన్నారు. పలు రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తామన్నారు ప్రధాని. मुझे विश्वास है कि मेरा न्यू इंडिया का विजन तथा राष्ट्रपति ट्रंप का मेक अमेरिका ग्रेट अमेरिका के विजन में निहित कन्वर्जेंस हमारे सहयोग के नए आयाम पैदा करेगी। मेरा यह स्पष्ट मत है कि एक मजबूत और सफल अमेरिका में ही भारत का हित है। इसी तरह भारत का विकास और अंतर्राष्ट्रीय स्तर पर बढ़ती भारत की भूमिका अमेरिका के हित में भी है। ट्रेड, कॉमर्स और निवेश लिंक्स का भरपूर विकास हमारे प्रयासों की साझी प्राथमिकता होगी तथा इस संदर्भ में टेक्नोलॉजी, इनोवेशन तथा नॉलेज इकोनॉमी के क्षेत्र में सहयोग का विस्तार और उनमें गहनता हमारे मुख्य लक्ष्यों में से एक हो। ఆర్థికంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ట్రంప్. మోదీ గొప్ప విజయంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. అవినీతిపై మోదీ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు ఆయన. ఇక వైట్ హౌస్ వేదికగా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు ఇరువురు నేతలు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సమరశంఖం పూరించారు. ఇరు దేశాలు ఉగ్రవాదం బారిన పడ్డాయని, టెర్రరిజం అణిచివేతకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు ట్రంప్. టెర్రరిస్టుల్ని మట్టుబెట్టడంతో పాటు ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడమే లక్ష్యమన్నారు మోదీ. ఇస్లాం ఉగ్రవాదాన్ని పీచమనటమే తమ లక్ష్యమన్నారు ట్రంప్. వచ్చే నెలలో జపాన్తో కలిసి ఇండియా, అమెరికా హిందూ సముద్రంలో అతిపెద్ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు ఆయన. आतंकवाद से लड़ना और आतंकवादियों को सुरक्षित पनाहगाहों को समाप्त करना हमारी सहभागिता का एक महत्वपूर्ण भाग होगा। हम आतंकवादी संगठनों से जुड़ी हुई समान चिंताओं के संबंध में इंटेलिजेंस और सूचना के आदान प्रदान को बढ़ाएंगे तथा पॉलिसी कोऑर्डिनेशन को यथासंभव गहरा करेंगे। हमारे बीच
क्षेत्रीय मामलों पर भी विस्तार से चर्चा हुई। अफगानिस्तान में आतंकवाद के कारण बढ़ती हुई अस्थिरता हमारी समान चिंता का विषय है। भारत और अमेरिका दोनों ने ही अफगानिस्तान के पुनर्निर्माण और इसकी सुरक्षा में महत्वपूर्ण అందుకు ముందు వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ తో మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ట్రంప్ దంపతులు. మోదీ కూడా తనకు ఘన స్వాగతం పలికినందుకు ట్రంప్ కి ధన్యవాదాలు చెప్పారు. ఇది 120 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవం అన్నారు మోదీ. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో అమెరికన్లు ఎవరు ఎలాంటి లావాదేవీలు జరపడం, సంబంధాలు నెరపడం పూర్తిగా నిషేధించారు. దీంతో పాటు అమెరికా అధికార పరిధిలోకి ప్రాంతాల్లోని సలావుద్దీన్ ఆస్తులు పూర్తిగా జప్తు చేయబడతాయి. కశ్మీర్ వివాదంలో శాంతియుత పరిష్కారానికి తాను పూర్తిగా వ్యతిరేకమని సలావుద్దీన్ గతంలో ప్రకటించారు. దీంతో పాటు మరింత మంది కశ్మీరీ యువకుల్ని మానవ బాంబులుగా మార్చి లోయను భారత సైనికుల మరుభూమిగా మారుస్తానని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. సలావుద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ పాక్ కేంద్రంగా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో విధ్వంసాలకు పాల్పడ్డారు. వందల మందిని పొట్టనబెట్టుకున్నారు. అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇరు దేశాలు ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం ఇప్పుడు చాలా కీలకమైందని భారత్ పేర్కొంది. జూన్ 30 అర్ధరాత్రి తర్వాత జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి వెంకయ్య. దీంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని, వ్యాపారులకు వేర్వేరు పన్నుల బెడద ఉండదన్నారు. అయితే జీఎస్టీతో చిన్న చిన్న సమస్యలు తప్పవని, వాటిని జీఎస్టీ కౌన్సిల్ గుర్తించి పరిష్కారం చేస్తుందని చెప్పారు వెంకయ్యనాయుడు. జీఎస్టీని అమలు చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. ప్రపంచంలో 142 దేశాల్లో ఈ విధానం ఇప్పటికీ అమలవుతోందని చెప్పారు. కాగా వస్త్రాలపై పన్నును నిరసిస్తూ సికింద్రాబాద్ జనరల్ బజార్లో వ్యాపారులు జూన్ 29 వరకు షాపులు బంద్ పాటిస్తున్నారు. జాతీయ విద్యా విధానం తుది ముసాయిదా రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 9 మందిని సభ్యులుగా చేర్చారు. కమిటీ చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ కె. కస్తూరి రంగన్, సభ్యులుగా ఐఏఎస్ కేజే అల్ఫోన్స్, ప్రముఖ విద్యావేత్త వసుధా కామత్, అంబేద్కర్ వర్సిటీ వీసీ రామ్ శంకర్ కురియల్, కర్ణాటకకు చెందిన ఇన్నోవేషన్ కౌన్సిల్ మాజీ సభ్యుడు ఎంకే శ్రీధర్, ప్రముఖ భాషా నిపుణులు కత్తిమణి, గుహవాటి వర్సిటీ అధ్యాపకుడు మజహర్ హనీఫ్, ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మాజీ సంచాలకులు కృష్ణ మోహన్ త్రిపాఠి, ప్రముఖ గణాంక నిపుణులు మంజుల్ భార్గవ్ను మానవ వనరుల శాఖ నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. లోక్సభ సెక్రటరీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టీపీసీసీ ముఖ్య నేతలంతా కదిలి వెళ్లనున్నారు. వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబీర్ అలీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ అఖిలపక్ష నేతలు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి మియాపూర్ భూములు కుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నారు. భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అఖిలపక్షం కోరనుంది. పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి పోలవరం నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు చంద్రబాబు. పోలవరం పనులు త్వరగా పూర్తి చేయాలని, అధికారులు ఈ పనుల్ని యజ్ఞంలా భావించాలని చెప్పారు ఏపీ సీఎం. పోలవరం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తన కృషికి నిర్మాణ సంస్థలు, అధికారులు తోడ్పాటునందించాలని కోరారు చంద్రబాబు. అయితే సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణిచ్చారు. ఇప్పుడిప్పుడే యంత్ర సామాగ్రి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటోందని, రానున్న రోజుల్లో పనుల్లో ప్రగతి చూపిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరణిచ్చారు.
కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి నీటిని గేట్లెత్తి వదిలారు చంద్రబాబు. జూన్ నెలలోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. మొత్తం 2500 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాకు విడుదల చేశారు. బందర్, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్ల నీటిని వదిలారు. రైవాస్ కాలువకు 1000 క్యూసెక్ల నీటిని వదిలారు. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కు 1.8 టీఎంసీల నీరొచ్చి చేరింది. విమర్శలకు భయపడి పట్టిసీమ కట్టకపోతే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగేదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పురుషోత్తమపట్నం ఈ ఏడాదే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో తాగునీటి కష్టాలు తీరుతాయని చెప్పారు ఆయన. ఈరోజు ఎవరూ ఊహించిన విధంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా విమర్శించారు. ఆ రోజు విమర్శలకు నేను భయపడి నేను కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోయింటే రాష్ట్రానికి తీరని నష్టం జరిగేది. ఆ రోజు ధైర్యంగా ముందుకు పోయాను. సంవత్సరంలో అసాధ్యమన్నారు. కొంతమంది మేము రాజకీయ సన్యాసం చేస్తామన్నారు. కొంతమంది అయితే ఎన్నెన్నో మాట్లాడారు. రాజకీయంగా ఎన్నో ఛాలెంజెస్ కూడా విసిరే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, రైతాంగానికి పని దొరుకుతుంది, రైతుల కష్టాలు తీరుతాయి. ఇక్కడ నీళ్లు కానీ పొదుపు చేస్తే శ్రీశైలంలో ఆ నీళ్లు పెట్టుకుని కరువు ప్రాంతాలకు నీళ్లు వస్తాయి. కృష్ణా డెల్టా రైతులు ఏనాడు నీటి ముఖం చూడలేదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ నేత పార్థసారథి. చంద్రబాబు 12 ఏళ్లు సీఎంగా ఉన్నారు, మొట్టమొదటిసారిగా నీళ్లిచ్చి 11 ఏళ్ల పాపాలు ప్రక్షాళనైనట్లుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు ఆయన. కృష్ణా డెల్టా రైతాంగం నీళ్లెప్పుడు చూడనట్టుగా సీఎం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు పార్థసారథి. గోదావరి నీరు కృష్ణానదికి గ్రావిటీ మీద రావాల్సింది కానీ పట్టిసీమ ద్వారా ఎంత ఖర్చు పెట్టి నీరు తెస్తున్నారో చెప్పాలన్నారు. వైసీపీ పట్టిసీమను అడ్డుకుంటుందని పదే పదే ప్రచారం చేస్తున్న చంద్రబాబు పోలవరం కాలువల భూసేకరణకు ఆటంకాలు కల్పించింది ఎవరో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే కృష్ణా డెల్టాకు వైఎస్ వల్ల మేలు జరిగిందో చంద్రబాబు వల్ల మేలు జరిగిందో చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు పార్థసారథి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నగరంలోని బన్సీలాల్పేట్ పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 పడకల గదుల ఇళ్లని కట్టిస్తామన్నారు. ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆసరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకుంటున్నాయని చెప్పారు ఆయన. అంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే బంగారు తెలంగాణ నిర్మాణం. అదే బంగారంతోనో లేకపోతే వెండితోనో ముడిపడ్డది కాదు. ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా నాకు మంచి ఇల్లు వచ్చింది, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఎవరికైనా కానీ నీడ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ నీడ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి మీరందరినీ వాళ్ళని చూస్తే చాలా పేదవాళ్ళు. అంటే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. వైఎస్ఆర్ నగరంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎన్ఎస్పీ క్యాంపులోని మాంసార మార్కెట్ నిర్మాణ పనులు, షాదీఖానా నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అయితే ఇక్కడ పనులు మందకొడిగా సాగుతున్నాయని, జరిగే పనుల్లో నాణ్యతా లోపం లేకుండా ఉండాలని మంత్రి అన్నారు. అయితే పనులు ఇప్పటికే పూర్తి కావాలని, అధికారుల అలసత్వం వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికైనా పనుల్లో వేగం పెరగాలని, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే అజయ్ కుమార్ కూడా ఉన్నారు. వచ్చే నెల 26 నుంచి చలో అమరావతి పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. చావో రేవో పాదయాత్రతో తేల్చుకుంటామన్నారు. 6 నూరైనా పాదయాత్రను ఆపేది లేదన్నారు. పాదయాత్ర షెడ్యూల్ ని విడుదల చేశారు. ముద్రగడ సొంతూరు కిర్లంపూడి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల గుండా అమరావతి చేరేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. కాపు రిజర్వేషన్ ఫలాన్ని చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని విమర్శించారు ముద్రగడ. జూలై 26లోగా రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పాదయాత్ర ద్వారా చావో రేవో తేల్చుకుంటామని అన్నారు. నిరవధిక పాదయాత్ర చేసి తీరుతామన్నారు. ఇది ఎప్పటికి ముగుస్తుందో ముందే చెప్పలేమన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏపీ థియేటర్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 120 రూపాయలకు పెంచారు.
అలాగే లోయర్ క్లాస్ టికెట్ ధర 40 రూపాయలకు పెంచినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏసీ థియేటర్లలో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 80 రూపాయలకు పెరిగాయి. అలాగే లోయర్ క్లాస్ టికెట్ ధర 30 రూపాయలకు మార్చారు. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్స్ లో ఫస్ట్ క్లాస్ లోయర్ క్లాస్ టికెట్ 70-20 రూపాయలుగా పెంచినట్టు తెలుస్తోంది. జూన్ 30 అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలులోకి రానున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల్లో ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విశాఖ మన్యంలో వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ మంత్రి బాలరాజు. కేజీహెచ్లో యాంథ్రాక్స్ లక్షణాలతో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎప్పుడో మరణాలు సంభవించినప్పుడు మాత్రమే స్పందించకుండా వాటి నివారణకు లోతుగా పరిశోధన జరగాలంటున్నారు మాజీ మంత్రి బాలరాజు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు తమ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కొనసాగింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగింది. మియాపూర్ భూ కుంభకోణం ఇష్యూపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను బలపరిచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నాయకత్వం కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన ఖరారైంది. ఆయన భోపాల్, ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు భోపాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి తోమర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో లోకేష్ పాల్గొనున్నారు. అంతేకాకుండా ఎల్లుండి ఢిల్లీలో లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు ఎస్పీ రవిప్రకాష్. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని, బాధ్యుల్ని తప్పకుండా అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు ఆయన. అయితే గరగపర్రు ఘటనపై సోషల్ మీడియాలో అనేక పోస్టింగ్స్ వస్తున్నాయని, ఇకనైనా అలాంటి పోస్టులు ఆపేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు ఎస్పీ రవిప్రకాష్. అలాంటి తప్పుడు పోస్టింగ్ల వల్ల అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని వారు అంటున్నారు. విశాఖ మన్యంలో యాంథ్రాక్స్ విజృంభిస్తోంది. గిరిపుత్రుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కొక్కరు ఆసుపత్రుల పాలవుతున్నారు అడవి బిడ్డలు. ఇప్పటికే వ్యాధి లక్షణాలతో 5గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఏజెన్సీలో విజృంభిస్తున్న యాంథ్రాక్స్ గురించి తెలుసుకున్న అధికారులు స్పందించారు. హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వైద్యాధికారులతో కలిసి మన్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించారు. స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అటు పశువులకు వ్యాక్సిన్స్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. వరుస వ్యాధులతో మన్యం వాసులు ఒక్కొక్కరిగా మంచాన పడుతున్నారు. మొన్నటి వరకు విషజ్వరాలు పట్టి పీడిస్తే ప్రస్తుతం విశాఖ మన్యాన్ని యాంథ్రాక్స్ బెంబేలెత్తిస్తోంది. సరిహద్దుల్లో డ్రాగన్ మళ్లీ రెచ్చిపోయింది. వాస్తవ అధీన రేఖ దగ్గర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు చైనా సైనికులు. అయితే భారత జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. సిక్కిం సరిహద్దులో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. చైనా సైనికుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు భారత సైనికులు. గతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఇలాగే చేశారు. అప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళని అడ్డుకుంది. అనంతపురం జిల్లా లేపాక్షి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దెబ్బలకు తాళ్లేక రమేష్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మండలంలోని పులమతి దగ్గర పేకాటాడుతున్న 5గురు యువకుల్ని లేపాక్షి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే లేపాక్షి ఎస్ఐ రమేష్ అనే యువకుడిని చెతకొట్టడంతో పాటు మర్మాంగాలపై తన్నడంతో అక్కడికక్కడే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో బంధువులు ఆసుపత్రి ఎదుట దిగారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశానికి చాటి చెప్పేలా ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ప్రతిమను ఊరేగించారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. డప్పు దరువు మధ్య పోతురాజు విన్యాసాలు అలరించాయి. అనంతరం అమ్మవారి ప్రతిమను తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించారు. ఢిల్లీలో గత 3 ఏళ్లుగా బోనాల ఉత్సవాల్ని శ్రీ సింహవాహిని మహంకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాభై 4వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 విన్నర్ గా హర్యానాకు చెందిన మనుషి చిల్లార్ నిలిచింది. ఫస్ట్ రన్నర్ అప్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన సనాదువా, సెకండ్ రన్నర్ అప్ బీహార్ కి చెందిన ప్రియాంక కుమారికి దక్కాయి. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ఈ ఈవెంట్ జరిగింది. మనుషి పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. ఆమె ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్, ఆ తర్వాత భగత్ పూల్ సింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకుంది. ఇక ఇదే ఈవెంట్ లో వినాలి భట్నాగర్ కి మిస్ యాక్టివ్, వామికా నిధికి బ్యూటిఫుల్ స్పెషల్ అవార్డ్స్ దక్కాయి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అందగత్తెలు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. ఈవెంట్ ఫైనల్లో పార్టిసిపెంట్స్ అందరూ తొలిసారి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఇండియన్ డ్రెస్సెస్ వేసుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, బిపాషా బసు, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అభిషేక్ కపూర్, విద్యుత్ జామ్వాల్, ఇలియానా జడ్స్ గా వ్యవహరించారు.